ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సమీర్ Y2K, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే పద్ధతి ద్వారా మనకు ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవచ్చు. ఈ మాట వాస్తవం. బట్ ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని ఎప్పుడు వాడినా కూడా మనం వాడేది ఎందుకు అంటే ఆ బాల్డ్ ప్యాచెస్ ఏవైతే ఫామ్ అయి ఉంటాయో వాటిని కవర్ చేసుకోవడానికి, ఒక న్యాచురల్ హెయిర్ని అక్కడ గ్రో చేసుకొని ప్రాపర్గా దువ్వుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాం. బట్ కొంతమందికి న్యాచురల్గానే ఫోర్ హెడ్ అనేటువంటిది పెద్దగా ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో కూడా ఫోర్ హెడ్ని కవర్ చేయడానికి కానీ హెయిర్ లైన్ని కొంచెం కిందికి చేయడానికి కానీ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని వాడతాం. బట్ కొంతమందిని కనుక మనం గమనించినట్లయితే వాళ్ళకి బట్టతల అనేటువంటిది ఏమీ ఉండదు, కానీ బట్ హెయిర్ చూసినప్పుడు పల్చగా అనిపించడం, లేదా ఇంకా జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళకున్న ఈచ్ హెయిర్ స్ట్రాండ్ అనేటువంటిది సన్నగా ఉండడం జరుగుతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి డెన్సిటీ ఇంప్రూవ్ చేయొచ్చా అంటే ఎస్, తప్పకుండా చేయొచ్చు. ఒకవేళ స్కాల్ప్ మీద ఈచ్ హెయిర్ స్ట్రాండ్కి ఇంకో హెయిర్ స్ట్రాండ్కి మధ్యలో కనుక గ్యాప్స్ కనిపిస్తున్నాయి అంటే డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. బాల్డ్నెస్ లేకున్నా డెన్సిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈజీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీ హెయిర్ థిక్నెస్ బాగానే ఉంది, మీకు డెన్సిటీ కూడా ఓ మోస్తరుగా ఉంది, మీ హెయిర్ లైన్ కూడా బాగానే ఉంది, అయినా కూడా మీరు డెన్సిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అనుకుంటున్నారు అంటే దాన్ని నేను వద్దు అని చెప్తాను. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది ఒక్కసారి లేదా 2 సార్లు చేయించుకునే ప్రొసీజర్. దీన్ని ప్రాపర్గా ఒకవేళ బాల్డ్నెస్ వచ్చే అవకాశం ఉంది అంటే దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి మాత్రమే వాడడం మంచిది. అన్నెసరీగా చాలా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కొంచెం హెయిర్ లాస్ ఏదైతే నార్మల్గా ఉంటుందో అటువంటి వాటిని కవర్ చేసుకోవడానికి వాడడం కానీ, లో హెయిర్ లైన్ క్రియేట్ చేసుకోవడానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం కానీ మంచిది కాదు.